ఓం నమ శివాయ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షియ మామృతాత్. జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మనం ఎంతో పర్యాటకంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి వైపు దూసుకుపోతున్న వికోట కేజఫ్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న శ్రీ కోటిలింగాల క్షేత్రం కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. దీనినే కంసంద్రం అంటారు. ఈ ఊరిలో అయితే అక్షరాల కోటి లింగాలను అయితే ప్రతిష్ఠించాలనేసి అయితే ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. చూడండి, ఇప్పుడే ఆల్మోస్ట్ 90 lakhs దాటిపోయిందనమాట. అన్ని లింగాలు ఉన్నాయన్నమాట. స్వామివారి స్వరూపాలు రకరకాలుగా ఉన్నాయి అన్నమాట. చూడండి, ఇక్కడే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామివారి దేవస్థానము, మూలస్థాన మంజునాథ స్వామివారి దేవస్థానము, వెంకటేశ్వర స్వామివారి దేవస్థానము, ఇంకా ఎన్నో ఉపాలయాలు సంతోషి మాత, వినాయక, రాఘవేంద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, సంతోషి మాత. మళ్ళకొచ్చి చూడండి, ఇదైతే మెయిన్ అన్నమాట అట్రాక్షను. మళ్ళక మెయిన్ దేవుడు అనమాట. నేను మా అమ్మాయి అయితే వెళ్ళాము ఈరోజు. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ దర్శనమే అనమాట, స్వామివారి బ్లెస్సింగ్స్తో. చాలా రోజులైందనమాట. కానీ ఇక్కడైతే ఏం మారలేదని అయితే నాకు ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ముందు ఎట్లుందో ఇట్లే ఉంది. చూడండి, వినాయకుడు ముందు 2 నందులు, ఆంజనేయ స్వామి వారు. దీని పక్కనే శని సింగ్నాపూర్లో ఏ విధంగా అయితే ఉందో దేవుడు, అదే విధంగా ఉందన్నమాట. కుడిచే వైపు వెళ్తే చూడండి, కొన్ని లక్షల్లో వేలల్లో ఆ స్వామివారి శిల్పాలు, లింగాలు, విపరీతంగా ప్రతిమలు చాలా ఉంది. ఇప్పుడు మనం చూస్తూ ఉండేదైతే సేమ్ ఇప్పుడు చూసినాం కదా పెద్ద లింగము, అదేవిధంగా ఇవ్వక పెట్టినారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏమంటే అష్టాదశ శక్తి పీఠాలు 18. ప్రతి పీఠం ముందర చూడండి, పీఠం ఉంది, దాని తర్వాత టెంపుల్ ఉంది. ఈ స్వామివారే సాంబశివ స్వామివారే ఈ కోటిలింగేశ్వర క్షేత్రాన్ని స్టార్ట్ చేసి ఇంత అభివృద్ధి పదము, ఇంత ప్రజాదరణ స్వామివారి సంకల్పంతోనే ఇదైతే నెరవేరిందనమాట. నాకైతే చాలా ఎగ్జాక్టింగ్గా ఉంటుందన్నమాట ఇక్కడ వెళ్తే. చూడండి, పెద్ద పెద్ద ఏనుగుల బొమ్మలు అయితే వేసినారు. అష్టాదశ శక్తిపీఠాలు చాలా బాగున్నాయన్నమాట. మీరు కూడా ఒకసారి వీలు చేసుకొని అయితే వెళ్ళండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలన్నా, ధ్యానం చేయాలన్నా, దేవునితో కనెక్ట్ కావాలన్నా ఇక్కడైతే బాగుంటుందన్నమాట. ప్రశాంతమైన వాతావరణం. చూడండి, అష్టాదశ శక్తిపీఠాలు, కొన్ని వేల లింగాలు ఉన్నాయి. ఇక్కడైతే ఈ పెద్ద దగ్గర 100 అడుగుల లింగం ముందర అయితే చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్, జయలలిత, దేవేగౌడ, ఇలా ఎంతోమంది ప్రముఖులు శివలింగాలు అయితే ప్రతిష్ఠించారనమాట. ఇవి చూడండి, స్టార్టింగ్లో ఉండేది, దానికి ఆపోజిట్గా ఉండేది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంతోమంది వారి శక్తి కొలది ఇక్కడైతే లింగాలను అయితే ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. చూడండి, ఇదైతే రజనీకాంత్ అనమాట. చిరంజీవి కూడా ఇక్కడైతే ప్రతిష్ఠించినారనమాట. ఎవరైనా జ్ఞాపకార్థం కానీ మొక్కబడి కానీ ఇక్కడైతే స్వామివారి విగ్రహాలను అయితే ప్రతిష్ఠించవచ్చు. మీలో ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, కేజీఎఫ్ నుండి వికోటకు వెళ్ళే దారిలో అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా దగ్గరలో, చాలా ఈజీగా, చాలా తక్కువలో ఖర్చులో స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. చూడండి, ఆ స్వామివారి దర్శనం, ఆ స్వామివారి మూర్తిని చూస్తానే అలానే ఉండిపోవచ్చు. టైం అనేది అయితే తెలియదనమాట. కొన్ని వందల మంది అయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారన్నమాట. ఓం నమ శివాయ.
ఓం అరుణాచల శివాయ. ఓం నమ